వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫంక్షన్స్లో ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి కాంపోజిట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే definition: if f is mapping from A to A is a bisection, then the relation f inverse of b comma s such that a comma b belongs to f is a function from b to a and is called a inverse function. అసలు ఏంటి అని అంటే ఫస్ట్ f is mapping from A to b is a bisection. బైసెక్షన్ అంటే ఏంటండి? బైసెక్షన్ కావాలంటే 1 to 1 అయి ఉండాలి, అదేవిధంగా 1 to అవ్వాలి. ఆ రెండు ఫంక్షన్స్ సాటిస్ఫై అయితేనే కదండి మనం బైసెక్షన్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అని అంటే ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ తీసుకున్నాను. ఏ సెట్, బి సెట్. ఇందులో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను. బిలో XYZ అనే 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏంటండి? ఇది ఫంక్షన్ అవుతుందా కాదా అనేసి ఫస్ట్ చెక్ చేస్తాం. ఇది ఎఫ్ అంటే డిఫరెంట్ హ్యావ్ ఏ ఎలిమెంట్స్ టు డిఫరెంట్ ఇమేజెస్. డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి? 1 to 1 ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్షన్ ఫంక్షన్ కావాలంటే ఏంటండి? ఇది 1 to 1 మనం ఇంజెక్షన్ ఫంక్షన్ అని కూడా అంటామని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా సబ్జెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై కావాలి అని అంటే కోడొమైన్ ఈజ్ ఈక్వల్ రేంజ్. ఇది డొమైన్ అనుకుంటున్నాం, ఇది కోడొమైన్ అంటామని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు కోడొమైన్ రేంజ్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందండి? సబ్జెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఈ రెండు ఫంక్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఏ బైసెక్షన్ ఫంక్షన్. మళ్ళీ ఒక్కసారి అండి, ఏం లేదండి, ఫస్ట్ ఎఫ్ అనేది ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అన్నారు. ఏలో కొన్ని ఎలిమెంట్ తీసుకున్నాను, బిలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఎఫ్ అనే మ్యాపింగ్ అవుతుందండి. అసలు బైసెక్షన్ కావాలి అని అంటే ఫస్ట్ మనకి ఇంజెక్షన్ ఉండాలి, సబ్జెక్షన్ అయి ఉంటేనే అటువంటి ఫంక్షన్స్ని మనము బైసెక్షన్ అంటున్నాం. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఇమేజెస్ కాబట్టి దట్ ఈస్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. అదేవిధంగా సజెషన్ కావాలి అంటే ఏంటంటే కోడొమైన్ రేంజ్ అనేది సమానంగా ఉంటే అటువంటి ఫంక్షన్స్ని ఏమంటున్నాం? సజెక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ ఈ రెండు సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ బైసెక్షన్. ఇప్పుడు ఏమన్నామండి? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏమన్నాం? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ కూడా మనము బైసెక్షన్ అని చూపిస్తే ఇట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఫంక్షన్ అనేది అవుతుంది. అదే విధంగా అని అంటే ఇప్పుడు ఏ టు బికి మ్యాపింగ్ తీసుకున్నాం కండి, దాని ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి అంటే బి టు ఏ కూడా మనం ఫంక్షన్ బైసెక్షన్ అని చూపిస్తే ఇట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బి, ఇది ఏ. ఇప్పుడు ఏంటి? XYZ ఈ ఎలిమెంట్స్ ఎక్కడి నుండి వచ్చాయండి? ఇదే బిలోనే ఎలిమెంట్స్ ఇవి. నెక్స్ట్ ఏ. ఇప్పుడు ఇది ఏమంటున్నామండి? ఈ ఫంక్షన్ కూడా మనం బైసెక్షన్ అని చూపించాలి. ఇప్పుడు ఏముందండి? ఫస్ట్ బైసెక్షన్ కావాలంటే ఇంజెక్షన్ కావాలి కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదండి. ఇట్ ఈస్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంజెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సజెక్షన్. కోడొమైన్ రేంజ్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ సజెక్షన్ ఫంక్షన్. ఈ రెండు సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ బైసెక్షన్ ఫంక్షన్. ఇదేంటండి? దీని యొక్క రివర్సే కాబట్టి దీన్ని ఎఫ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు కదండి. ఇట్ ఈస్ ఏ దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి టు ఏ ఈజ్ ఏ బైసెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు ఎఫ్ అనేది ఏ టు బికి బైజెక్షన్ అయింది, ఎఫ్ ఇన్వర్స్ కూడా బి టు ఏకి బైజెక్షన్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ
ఇన్వర్స్ ఫంక్షన్. అందరికి అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ ఇస్ ఎ బైసెక్షన్, దెన్ ద రిలేషన్ ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. ఇది ఎఫ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎఫ్ లో ఇన్వర్స్ లో ఉన్నాయి కూడా, కాబట్టి ఇట్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. అర్థమైందా అండి? is a function from B to A and it is called a inverse function. F is mapping from A to B అనే ఫంక్షన్ అని చూపించాము. F ఇన్వర్స్ కూడా B to A ఫంక్షన్ అని చూపించాము. కాబట్టి దీనినే మనము ఇన్వర్స్ ఫంక్షన్ అని అంటున్నాము. నెక్స్ట్ కాంపోజిట్ function. If f is mapping from A to B, g is mapping from B to C, then the relation A g of f of x such that A belongs to A is called a composite of G with F and is denoted by G of X. ఇప్పుడు ఏం లేదండి, ఏం చేస్తున్నాను అని అంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్, బిలో కొన్ని ఎలిమెంట్స్, సిలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఏలో 1 2 3 ఇది ఏ, ఇది బి. బిలో ఏం ఎలిమెంట్స్ తీసుకుంటున్నానండి? ఏ బి సి. సిలో ఎక్స్ వై. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి మ్యాపింగ్ ఏ టు బి తోటి మ్యాపింగ్ చేస్తున్నాను. అదేవిధంగా బి టు సి తోటి కూడా మ్యాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటండి, ఏ టు బికి ఎఫ్ మ్యాపింగ్ తోటి, బి టు సికి జీ తోటి మ్యాపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఏ టు బికి ఎఫ్ అనేది మ్యాపింగ్, నెక్స్ట్ బి టు సికి జీ తోటి మ్యాపింగ్. ఇప్పుడు మనం జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఇదే అండి కాంపోజిట్ అని అంటే. ఇప్పుడు ఏ నుంచి బికి మ్యాపింగ్ ఉంది, ఎఫ్ తోటి బి నుంచి సికి మ్యాపింగ్ ఉంది, జీ తోటి. ఇప్పుడు మనం ఏ టు సి అని చూపిస్తే దాన్నే కాంపోజిట్ నంబర్స్ అని అంటాము. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మనం ఇది ఎఫ్ ఆఫ్ 1 కదండి, ఎఫ్ ఆఫ్ 1 ఎంత అవుతుంది? ఏ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? బి. ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి. నెక్స్ట్ అదే విధంగా జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వై, జీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? వై. ఇప్పుడు ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ అనేది ఏ టు సి అని చూపిస్తే మనము అది కాంపోజిట్ అనే అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ 1 అని తీసుకుంటున్నానండి. ఇప్పుడు జీ ఆఫ్ ఈ సర్కిల్ని రిమూవ్ చేయాలంటే మనం ఈ బ్రాకెట్స్ తోటి స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తున్నాము. జీ ఆఫ్ 1 ఇప్పుడు జీ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ చేస్తున్నానండి, సర్కిల్ తీసేసి స్క్వేర్ బ్రాకెట్స్ తోటి చేస్తున్నాను. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత అండి? ఏ. ఓకేనా, అందరికి అర్థమైందా? నెక్స్ట్ జీ ఆఫ్ ఏ అంటే ఏంటండి? జీ ఆఫ్ ఏ అనేది ఎక్స్. అంటే ఇప్పుడు ఏమంటున్నామండి, ఇప్పుడు ఏ నుంచి బికి, బి నుండి సికి చేసాం కాబట్టి జీ ఆఫ్ 1 ఎంత అవుతుంది? సి. ఇప్పుడు ఏమన్నట్టండి, ఇది జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు సి అవుతుంది కదండి. ఏ విధంగా అంటే మనము జీ ఆఫ్ సర్కిల్ ఎఫ్ 1 అని తీసుకున్నామండి. దీని నుంచి ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది, దీని నుంచి ఎక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ టు సితో కూడా మ్యాపింగ్ అయ్యి ఉందనే కదండి అర్థం. దీంట్లో ఎక్స్ వచ్చిందంటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అండి, జీ ఆఫ్ 2. జీ ఆఫ్ 2 అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత అండి? బి. జీ ఆఫ్ బి అంటే ఎంత వచ్చిందండి? వై. అంటే ఇప్పుడు జీ నుండి ఎఫ్కి, ఎఫ్ నుండి జీకి మ్యాపింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు సి నేనా అండి? ఎందుకంటే ఇప్పుడు ఏ నుండి సి వాల్యూ వచ్చి మనం బిలోకి, బి నుండి సికి వచ్చాం కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ టు సి. ఇప్పుడు ఏమని చెప్పుకోవచ్చు అండి? జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు సి. అందరికి అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి కాంపోజిట్ నెంబర్ అంటే ఏం ఫంక్షన్ అంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి, దెన్ ద రిలేషన్ అనేసి ఈ విధంగా ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ జీ విత్ ఎఫ్ అండ్ డినోటెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం లేదండి, ఏ బిసి అనే 3 సెట్ని తీసుకుంటున్నాను. ఏ నుంచి బికి మ్యాపింగ్ ఉంది, బి నెక్స్ట్
అదేవిధంగా బి నుంచి సికి మ్యాపింగ్ ఉంది. మనం చేయాల్సింది ఏంటి, కాంపోజిట్ అంటే ఇదండి, ఏ టు సికి మ్యాపింగ్ అనేది మనం చూపించాలి. అందుకే f of 1 is equal to a, f of b is equal to b, f of 3 is equal to c. నెక్స్ట్ అదేవిధంగా g of a అంటే ఎంత అండి, x. నెక్స్ట్ g of b అంటే y, g of c అంటే y. ఇప్పుడు ఏం లేదండి, మనం ఇదే కదండి మనకి కాంపోజిట్ అని చూపించాలి. g of f of 1 is equal g of, ఈ సర్కిల్ని రిమూవ్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్లతోటి రాస్తున్నాం. g of 1 అంటే ఎంత అండి, a. దట్ ఇంప్లైస్ g of a అంటే ఎంత, x. అంటే ఇప్పుడు మనం f నుండి జీకి మ్యాపింగ్ అనేది వస్తుంది కాబట్టి ఏ నుంచి బీకి అనేది మ్యాపింగ్ ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ G is mapping from A to C. Composite function అంటే ఇదే అండి. Please subscribe to my channel. Thank you all.